హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో స్టార్టింగ్ నేనైతే కొన్ని శారీస్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే శారీస్ చూసేయండి. అండ్ మా మమ్మీ వాళ్ళు ఒక ప్లేస్కి అయితే వెళ్ళారు, అక్కడ నుంచి అయితే తీసుకొచ్చారనమాట. నేను ఈ శారీస్ చూపించాక నేనైతే మీకు చెప్తాను ఇక్కడ నుంచి తీసుకొచ్చారు అనేది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న శారీ మా మమ్మీ కోసం అయితే తీసుకున్నారంట. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ నచ్చి, అండ్ నాకు తెలిసి ఈ శారీస్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ఇలాంటి శారీస్ ఎక్కడ ఫేమస్ అనేది. గెస్ట్ చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి మనకి శారీస్ అని. సో ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్న శారీ ఫ్లవర్స్ మట్టుకి మంచిగా థ్రెడ్ వీవింగ్తో వచ్చింది. నాకు మా సిస్టర్ కోసం అని తీసుకున్నారంట మమ్మీ అయితే. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ. అండ్ ఈ శారీ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళు, మా డాడీ వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు అనమాట, వాళ్ళ కోసం అయితే తీసుకున్నారంట. అండ్ ఇప్పుడు చూస్తున్న శారీ ఏమో మమ్మీకి ఇంకా వాళ్ళ కో సిస్టర్కి, అంటే మమ్మీకి పిన్ని కోసం అని సేమ్గా ఉంటుందని తీసుకున్నారంట మమ్మీ అయితే. బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో ఇంకోటి మా కజిన్ కోసం తీసుకున్నారనమాట. సో మా మమ్మీ వాళ్ళైతే 5 days ఒరిస్సా ట్రిప్కి వెళ్ళారు. ఈ శారీస్ వచ్చేసి కలకత్తాలో తీసుకున్నారంట. అక్కడ చాలా ఫేమస్ కదా ఇలాంటి శారీస్. సో అక్కడ మంచిగా అనిపించి కలెక్షన్ అయితే తీసుకున్నారనమాట. మమ్మీ వాళ్ళైతే ఫస్ట్ లింగరాజ్ టెంపుల్కి, మా బిరాజామాత టెంపుల్ శక్తిపీఠం కదా అక్కడికి వెళ్ళేసి, అండ్ దాని తర్వాత కోనార్క్ సన్ టెంపుల్, అక్కడ బీచ్ కూడా ఉంటుంది కదా అక్కడ కూడా ఎంజాయ్ చేశారంట. దాని తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్ కూడా వెళ్ళారనమాట. అండ్ లాస్ట్లో అయితే కలకత్తా కాళీమాత టెంపుల్ కూడా దర్శనం చేసుకుని వచ్చేసారనమాట నిన్ననే. అండ్ ట్రిప్కి వెళ్ళడానికి మెయిన్గా రీజన్ ఏంటి అంటే మా డాడీ 68th బర్త్డే అయితే పూరి జగన్నాథ్ టెంపుల్లో దర్శనం చేసుకోవాలని మా సిస్టర్ అయితే ప్లాన్ చేసింది. నేనైతే ఈ టైం వెళ్ళలేకపోయాను అనమాట, బికాస్ నాకు ఇప్పుడు 7th month పడింది. సో లాంగ్ జర్నీస్ చేయొద్దు, అండ్ ఇప్పుడు తీర్థయాత్రలు కూడా వెళ్ళొద్దు అంటారు కదా, సో అందుకని నేనైతే వెళ్ళలేదు. సో మీరు కూడా ప్రెగ్నెన్సీ ఉంటే గుడికి అలా వెళ్తారా, లేదంటే వెళ్ళరా? సో పెద్దవాళ్ళు చెప్తే కొన్ని అయితే పాటించాలి కదా, అందుకని నేనైతే ఈ టైం డ్రాప్ అయిపోయాను అనమాట. బికాజ్ ఎప్పుడు వెళ్ళినా మేము ముగ్గురు ఫ్యామిలీస్ అయితే, మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ, మమ్మీ వాళ్ళు, మేమైతే వెళ్తాము. కానీ బాబుని అయితే తీసుకెళ్లారనమాట మమ్మీ వాళ్ళు. నేను మా హస్బెండ్ అయితే మిస్ చేసాము ఈసారి ట్రిప్ అనమాట. ఇంకా అక్కడ నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు అవన్నీ ఉంటే మమ్మీ అయితే ప్యాక్ చేస్తున్నారు. అండ్ నేనైతే అక్కడవి కొన్ని పిక్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఇందులో కనిపిస్తున్న ముగ్గురు పిల్లలు మా సిస్టర్ వాళ్ళ బాబు, మా బాబు, ఇంకా చిన్న పాప వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ పాప అనమాట. సో అక్కడ తీసుకున్న ఫొటోస్ అన్ని కొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎంత మంచిగా ఎంజాయ్ చేశారు కదా పిల్లలు బీచ్ దగ్గర. సమ్మర్ కూడా అయినందువల్ల మంచిగా అయితే టైం స్పెండ్ చేశారంట. మంచిగా అయితే అయిందంట ట్రిప్ మొత్తం కూడా. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని నిన్నే వచ్చారనమాట. సో ప్యాకింగ్ అదంతా చేసేసాక, ప్రసాదం అంతా ప్యాకింగ్ చేశాక డాడీ అయితే మ్యాంగోస్ తీసుకొచ్చారనమాట. నార్మల్గానే మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం, అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కదా, అండ్ ఇంకా మంచిగా తినాలనిపిస్తుంది మ్యాంగోస్. చాలా స్వీట్గా ఉండే. ఇంకా మంచిగా మ్యాంగోస్ అయితే తినేసి కాసేపు అట్లానే మంచిగా నేను, మమ్మీ, డాడీ అయితే మాట్లాడుకొని ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఉండి వెళ్తున్నాను అనమాట. బికాజ్ హాలిడేస్ అనగానే ఇంకా పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వదిలి రారు కదా, సేమ్ మా బాబు కూడా అంతే. బట్ హోంవర్క్స్ అవి ఇచ్చారనమాట. సో చేసుకున్నాక మళ్ళీ వద్దు అని చెప్పి తీసుకుని అయితే వెళ్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసేయండి.